హలో ఆల్, ముందుగా మ్యాక్స్ టీవీ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నా పేరు మెహర్ కుషాల్, యోగా ఎక్స్పర్ట్. ఈ వీడియోలో మనం యోగా ఫర్ సెక్స్ లైఫ్ గురించి తెలుసుకుందాం. సెక్స్ లైఫ్ అనేది ప్రతి ఒక్క మనిషి జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ సెక్స్ లైఫ్లో కనుక ప్రాపర్ సాటిస్ఫాక్షన్ లేకపోతే దాని ఇంపాక్ట్ అనేది వేరే వర్క్స్లో కూడా తెలుస్తుంది. ప్రాపర్గా మన కెరియర్ పైన ఫోకస్ చేయలేం, ప్రాపర్గా ఫ్యామిలీ పైన ఫోకస్ చేయలేం, ఈవెన్ పర్సనల్ థింగ్స్ కూడా ప్రాపర్గా చేయాలనిపించదు. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్స్ లైఫ్. సో సెక్షువల్ వీక్నెస్కి చాలా కారణాలు ఉండొచ్చు. ఒక మనిషికి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం, లేదంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అవ్వడం, లేదంటే హార్మోనల్ ఇష్యూస్ ఉండడం, ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. స్ట్రెస్ బాగా ఫీల్ అవ్వడం. సో కారణాలు ఏదైనా కూడా సెక్షువల్ వీక్నెస్ అనేది ఒక డిజార్డర్ కిందికే వస్తుంది. ఈ వీక్నెస్ని యోగా ద్వారా, యోగాసనాల ద్వారా చాలా చక్కగా మనం పరిష్కరించుకోవచ్చు. యోగా అనేది చాలా బాగా పనిచేస్తుంది మీ సెక్స్ లైఫ్ని ఇంపాక్ట్ చేయడానికి, మీ సెక్స్ లైఫ్లో బాగా సాటిస్ఫాక్షన్ పొందడానికి ఆసనాస్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి. ఈ వీడియోలో వాటి గురించి తెలుసుకుందాం. సో సెక్షువల్ వీక్నెస్ని తగ్గించుకోవాలి, సెక్స్ పవర్ని బాగా పెంచుకోవాలి అంటే ముందుగా యోగాలో చేయవలసింది బద్ధకోణాసనం. దీన్నే బటర్ఫ్లై పోజ్ అని కూడా అంటారు. మన రెండు అరపాదాలను ఇలా కలుపుకొని పాదాలు ఎంత వీలైతే అంత దగ్గరికి తీసుకొని ఇలా కాళ్ళని పైకి కిందికి ఆడించాలి. దీన్నే యోగంలో పక్షి క్రియ అని కూడా అంటారు. ఇలా బాగా కాళ్ళు ఆడించడం వల్ల మన రిప్రొడక్టివ్ ఆర్గన్స్, జెనైటల్స్ అని అంటారు, మన జెనైటల్స్కి బాగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది అంది సెక్స్ లైఫ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. సో ఇలా ఎన్నిసార్లు చేయాలి, ఎంతసేపు చేయాలి అంటే రోజుకి 2 సార్లు, రోజులో ఒక 5 నిమిషాలు ఇలా చేయగలగాలి. మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు చేయగలగాలి. 5 to 10 minutes వుడ్ బి బెటర్. సో ఇప్పుడు రెండవ ఆసన గురించి తెలుసుకుందాం. దీన్నే పశ్చిమోత్తానాసన అని అంటారు. 2 కాళ్ళు ముందుకి చాపుకోవాలి, 2 చేతులు వీలైనంత పైకి స్ట్రెచ్ చేయాలి, దీర్ఘంగా శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ముందుకి వంగాలి. ఇలా మీ శరీరానికి ఎంత వీలైతే అంత ముందుకి వంగగలగాలి. కొందరికి ఇక్కడ వరకే రావచ్చు, ఇంకొందరికి ఇక్కడ వరకు రావచ్చు. బాగా ఫ్లెక్సిబుల్గా ఉన్న వాళ్ళకి పూర్తిగా బెండ్ అవ్వచ్చు. సో మీ శరీరం ఎంత సహకరిస్తే అంతవరకు బెండ్ చేసి ఈ పొజిషన్లో హోల్డ్ చేయగలగాలి. ఒక 30 seconds to 1 minute ఈ పొజిషన్లో హోల్డ్ చేయాలి. దీన్నే పశ్చిమోత్తానాసన అంటారు. ఈ ఆసన వల్ల కూడా మనకి సెక్స్ స్టామినా అనేది బాగా పెరుగుతుంది. సో మూడవ ఆసన భూమాసన. మీ 2 కాళ్ళను ఇలా వెడల్పుగా చాపాలి, 2 చేతులను పైకి చాచాలి, శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ముందుకి బెండ్ చేయాలి. ఇలా మీ శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకు మీరు బెండ్ చేయగలగాలి. సో పూర్తిగా బెండ్ చేయగలిగితే చాలా మంచిది. లేదు అంతగా వంగలేను అనుకునే వాళ్ళు మీ శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకు బెండ్ చేయవచ్చు. సో ఇలా బెండ్ చేయడం వల్ల కూడా మనకి పొట్ట భాగంపై, ముఖ్యంగా పొత్తి కడుపు, లోవర్ వేస్ట్ పైన బాగా ప్రెషర్ పడుతుంది. సో ఈ ఆసనాల వల్ల ఏంటి అంటే మన రిప్రొడక్టివ్ ఆర్గన్స్ మీద బాగా ప్రెషర్ పడుతుంది. అలా ప్రెషర్ పడడం వల్ల ఆ ఆర్గన్స్కి బాగా బ్లడ్ సర్క్యులేషన్ అంది సెక్స్ లైఫ్ అనేది బెటర్గా అవుతుంది. సో ఈ పద్ధతుల ద్వారా న్యాచురల్గా మనం మన సెక్స్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎలాంటి టాబ్లెట్స్ లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. 4th ఆసన వచ్చేసి భుజంగాసన. ఈ ఆసన కోసం ముందుగా మనం బోర్లా పడుకోవాలి. మీ పొట్ట భాగంపై పడుకోవాలి, కాళ్ళు కలపాలి, 2 చేతులు ఛాతీ పక్కన పెట్టుకొని శ్వాస తీసుకొని మీ అప్పర్ బాడీని పైకి లేపాలి.
సో దీన్నే ఇంగ్లీష్లో కోబ్రా పోజ్ అని కూడా అంటారు. ఒక కోబ్రా లాగా మీ బాడీని ఫామ్ చేయాలి కోబ్రా షేప్లో. సో ఈ పొజిషన్లో ఒక 30 సెకండ్స్ టు 1 మినిట్ హోల్డ్ చేయగలగాలి. అండ్ దెన్ స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ ఆసన శలభాసన. 2 చేతులు తొడల కింద పెట్టుకోవాలి. దీర్ఘంగా శ్వాస తీసుకొని ముందుగా మీ కుడి కాలుని పైకెత్తాలి. ఆ తర్వాత ఎడమ కాలుని పైకెత్తాలి. ఇలా ఒక్కొక్క పొజిషన్లో మనం ప్రతి ఆసనంలో ఒక 30 సెకండ్స్ టు 1 మినిట్ హోల్డ్ చేయగలగాలి. సో దీన్నే శలభాసన అని అంటారు. ఈ ఆసన వల్ల కూడా మనకి సెక్షువల్ స్టామినా బాగా పెరుగుతుంది. సో లెఫ్ట్ లెగ్తో చేసాం, రైట్ లెగ్తో చేసాం. సో ఇప్పుడు 2 లెగ్స్ కలిపి చేద్దాం. చేతులు 2 తొడల కింద పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకేసారి 2 కాళ్ళని పైకి లేపాలి. మీ శరీరంకి ఎంత వీలైతే అంత పైకి లేపగలగాలి. అండ్ దెన్ స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ ఆసన ఉత్థాన పాదాసన. సో ఇందులో మనకి 3 వేరియేషన్స్ ఉంటాయి. ముందుగా మీ కుడి కాలుని 30 డిగ్రీస్లో ఇలా పైకెత్తాలి. సో ఇక్కడ ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయగలగాలి. అండ్ దెన్ డౌన్. మళ్ళీ అలాగే సేమ్ అదే కాలు 60 డిగ్రీస్లో పైకెత్తాలి. ఇలా ఈచ్ పొజిషన్లో 10 సెకండ్స్ హోల్డ్ చేయగలగాలి. అండ్ దెన్ డౌన్. మళ్ళీ అలాగే పూర్తిగా పైకి 90 డిగ్రీస్ హోల్డ్ చేయాలి. అండ్ దెన్ స్లోలీ డౌన్. సో కుడి కాలు అయిపోయిన తర్వాత ఎడమ కాలుతో కూడా చేయగలగాలి. 30 డిగ్రీస్ అండ్ దెన్ 60 డిగ్రీస్ అండ్ దెన్ 90 డిగ్రీస్. సో ఇలా కుడి కాలుతో ఎడమ కాలుతో 3 పొజిషన్స్లో 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. ఆ తర్వాత 2 కాళ్ళు కలిపి హోల్డ్ చేయాలి. 30 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్. దెన్ స్లోలీ డౌన్. సో ఇవ్వండి సెక్స్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు చేయాల్సిన ఆసనాలు. ఈ 5-6 ఆసనాలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మీ బాడీలోని స్టామినా బాగా పెరుగుతుంది. ముఖ్యంగా జెనైటల్స్కి బాగా బ్లడ్ ఫ్లో అనేది అందుతుంది. మీ పర్ఫార్మెన్స్ అనేది పీక్స్లో ఉంటుంది. సో ఒక చిన్న బోనస్ టిప్ ఏంటి అంటే సెక్షువల్ వీక్నెస్తో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే మొలకెత్తిన గింజలు తినండి. అవి పెసర్లు అవ్వచ్చు, శనగలు అవ్వచ్చు, బొబ్బర్లు అవ్వచ్చు. స్టెమినా అనేది బాగా పెరుగుతుంది. మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అనేది బాగా అందుతుంది. సో ఐ హోప్ దిస్ వీడియో వాస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.